పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో అక్కడ భూ ఉపరితలంపై అల్పపీడనం ఏర్పడనుంది. ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ కోస్తా రాయలసీమలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తా తీరం వెంబడి బలంగా గాలులు వీచే అవకాశాలున్నాయని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో అక్కడ భూ ఉపరితలంపై అల్పపీడనం ఏర్పడనుంది. ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ లైవ్ ద్వారా అందిస్తారు. సంపత్, ప్రస్తుతం తాజా వెదర్ రిపోర్ట్ కనుక చూసుకుంటే కనుక పశ్చిమ బెంగాల్ అలాగే ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతంలో కొనసాగుతూ ఉంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో అంటే రాయలసీమ, ఇటు మన ఉత్తరాంధ్రతో పాటు మిగిలిన జిల్లాలతో పాటు తెలంగాణలో కూడా కొన్ని చోట్ల భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు విస్తారంగా దేశమంతా కూడా విస్తరించి చురుకుగా ఉన్న నేపథ్యంలో అటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. గత 10 రోజుల నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే తాజాగా ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇటు ఉత్తర కోస్తా ఆంధ్ర అంతా కూడా భారీ నుంచి మోస్తరు వర్షాలు 2 రోజుల పాటు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. అలాగే శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, కాకినాడ ఈ జిల్లాల వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ రోజు రేపు ఉంటాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా తేలికపాటి జల్లులు కురుస్తాయని చెప్తున్నారు. అయితే తీర ప్రాంతం మాత్రం అలజడిగా ఉంటుంది. అలల ఉధృతి కొనసాగుతుంది కాబట్టి మత్స్యకారులకి హెచ్చరికలు మరొక 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వైపు వెళ్లే మత్స్యకారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఈ ప్రాంతంలో అంటే ఉత్తర ఒడిశా వరకు కూడా ఆవర్తనం ప్రభావం ఉంది కాబట్టి వీళ్ళంతా కూడా చేపల వేటకు అటు పారాదీప్ వరకు వెళ్తారు కాబట్టి వాళ్ళంతా కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతాల్లో గాలుల ఉధృతి కూడా గంటకు 40 నుంచి 55 కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉంది కాబట్టి తీర ప్రాంతాల్లో ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా కొంత పొడి వాతావరణం, కొంత మేఘావృతమైన వాతావరణం ఉంటుంది. ఒక ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో మాత్రం తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు రేపు సాయంత్రం వరకు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఓకే రైట్, థ్యాంక్ యూ అనురాధ.